ఓం నమ శివాయ. శ్రీశైలంలో దర్శించవలసిన ప్రదేశాల్లో ముఖ్యంగా చెప్పుకునే వాటిలో శివాజీ స్ఫూర్తి కేంద్రం కూడా ఒకటి. చూడటానికి చూడచక్కగా కళ్ళుకి విడమరిచి చెప్పినట్లుగా చిత్రాలు అలా ఉంటాయండి లోపల. ఆల్రెడీ నేను చూసొచ్చి ఈ వీడియో తీస్తున్నాను. అసలు శివాజీకి ఇక్కడికి సంబంధం ఏంటి? శివాజీ స్మారక చిహ్నం ఇక్కడ కట్టడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం. శివాజీ మరాఠా చరిత్రలో గొప్ప చక్రవర్తి. ఆయన గొప్ప భవానీ భక్తుడు. 1654 సంవత్సరం నుండి 1687 సంవత్సరాల మధ్య కాలంలో హైదరాబాదును గోల్కొండ ప్రభువైన అబ్దుల్ హసన్ తానీషా పరిపాలిస్తూ ఉండేవాడు. తానీషా ప్రభువులకు ఢిల్లీని పరిపాలించేటటువంటి మొఘలాయుల రాజైన ఔరంగజేబులు ప్రబల విరోధి. శివాజీ కూడా ఔరంగజేబుకు పక్కలో బల్లెంలాగా ఉండేవాడు. శివాజీ గురించి తానీషా మంత్రి అయిన అక్కన్న తానీషా ప్రభువులతో చెప్పి అతనితో సంధి చేసుకుంటే ఔరంగజేబుని ఎదుర్కొనవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆ సలహా తానీషాకు నచ్చి ఒక వేగు ద్వారా శివాజీకి ఆహ్వానం పంపించాడు. శివాజీ రఘునాథ పంతేను వెంటబెట్టుకొని హైదరాబాదుకు వచ్చి నవాబితో సందు కుదుర్చుకొని తిరిగి తన రాజధాని అయిన రాయగఢకు వెళ్తూ మార్గమధ్యంలో శ్రీశైలం సందర్శించాడు. శివాజీని బంధించాలని ఎదురుచూస్తున్న ఔరంగజేబుకు ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదనే ఉద్దేశంతో తన సర్వ సైన్యంతో శ్రీశైల్యాన్ని చుట్టుముట్టాడు. శివాజీకి ఏమి చేయాలో తోచక భ్రమరాంబ మల్లికార్జునులను అనేక విధాలుగా స్తోత్రము చేసి చివరకు తన ఖడ్గంతో ఆత్మహత్యా ప్రయత్నం చేయబోగా భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై అతనికి ఒక వీరఖడ్గమును ప్రసాదించింది. ఆ వీరఖడ్గంతోనే శివాజీ శత్రు సైన్యమును తరిమికొట్టి విజయం సాధించాడు. ఆ తరువాత హైదరాబాదు సంస్థానము నుంచి కప్పం రూపంలో వచ్చిన కొన్ని లక్షల బంగారు మోహరీలను శ్రీశైల క్షేత్ర అభివృద్ధి నిమిత్తం ఇచ్చేశాడు. శివాజీ ఇచ్చిన ఆ ధనంతో ఆలయ పాలకులు స్వామివారి గర్భాలయము గోపురము నిర్మించి దానికి శివాజీ గోపురం అని పేరు పెట్టారు. ఈ పిక్చర్స్ అన్నీ శివాజీ యొక్క జీవిత వృత్తాంతాన్ని తెలిపితే శివాజీ రాజదర్బారులో ఛత్రపతిగా ఏ విధంగా ఉన్నాడు అనే దానికి నిదర్శనమే ఈ పిక్చర్ అన్నమాట. చూడండి ఎంత హుందాగా, ఎంత ఆకర్షణగా, ఎంత దర్జాగా ఉందో చూస్తుంటే శివాజీ పరిపాలన ఇక్కడే అర్థమవుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. సో ఒక్కసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. శివాజీ పేరుతో వసతి గృహాలు నిర్మించారు. ఆనాడు శివాజీ నివసించిన గృహము ఇప్పుడు పాతబడిపోయినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మించి శివాజీ స్ఫూర్తి కేంద్రంగా నెలకొల్పి శివాజీ కాంస్య విగ్రహం స్థాపించారు. శివాజీకి భవానీమాత ఖడ్గం ప్రసాదిస్తున్న దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. శివాజీ ధ్యానం చేస్తున్నటువంటి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇవి మనం చూస్తున్నటువంటి ఈ పిక్చర్స్ కూడా చూస్తుంటే అసలు 3D పిక్చర్స్ లాగా అసలు కళ్ళని మైమరిపింపజేస్తుంది. చూస్తుంటే చాలా బాగున్నాయి.
ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుతుంది అని నేను ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ధన్యవాదాలు.